హలో అండి. వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు. ఈ పులుసు బేసిక్ అండి, ఏ కూరగాయ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మేము సొరకాయ వేసి చూపిస్తున్నాం కదా. సొరకాయ బదులు దోసకాయ, బీరకాయ లేదంటే అన్నీ కలిపి ఇలా చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మా అమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ కోసం చేసి పెట్టేదంట. అప్పటి రెసిపీ అంటే చాలా హెల్తీ అయితేనే కదా వాళ్ళు తినేవాళ్ళు. ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సింది సొరకాయ, టొమాటో, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలన్నీ వేసి అవి చిటపట అన్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసుకోవాలి. ఇది చాలా సింపుల్ పులుసు. మనం అన్నంలోకి తినొచ్చు, రొట్టెలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి కూడా చేసుకోవచ్చు. ఇందులో మనము కందిపప్పు, శనగపప్పు ఏది వాడట్లేదు. సో గ్యాస్ ఫామ్ అయ్యేది అనే ప్రాబ్లమే ఉండదు. చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుందండి. చాలా సింపుల్. ఈ వీడియో మా అమ్మ చేసి తనే ఆడియో చెప్తానని చెప్పింది, కానీ కుదరలేదు. తను వెంటనే ఊరికి వెళ్ళిపోయింది. సో నేను చెప్తున్నాను. ఇది చేసి కూడా 10 days అవుతుంది. నాకు అప్లోడ్ చేయడానికి కుదరలేదు. నాకు నేర్పించింది, నేను కూడా అప్పటి నుంచి ఇదే చేస్తున్నాను. మా అమ్మనే ఎందుకు ఆడియో చెప్తానని చెప్పింది అంటే ఈ పులుసు వల్ల మా అమ్మకి చాలా హెల్దీ అనిపించిందంట. సో తన ఎక్స్పీరియన్సెస్ తనే ఓన్గా షేర్ చేసుకోవాలి అనుకున్నారు. డైలీ ఈ పులుసు చేసుకొని తింటారండి మా అమ్మ వాళ్ళు. చాలా బాడీ లైట్గా అనిపిస్తుందంట. అలాగే అమ్మకి బీపీ ఉంది, అది కూడా కంట్రోల్ అయినట్టు తెలుస్తుంది. జనరల్గా అంటారు కదా, కొత్త డాక్టర్ కంటే పాత రోగి మేలు అని. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఈ డాక్టర్స్ కంటే కూడా బాగుంటాయి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 glasses వాటర్ పోసుకోవాలి. మనం ఎంతమందికి చేసుకోవాలి అనుకుంటే దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇక్కడ అమ్మ ముగ్గురి కోసం చేస్తున్నారు. 2.5 glass వాటర్ పోసిన తర్వాత సాల్ట్, కారం, పసుపు వేసుకోవాలి. ఇందులో మెయిన్గా వేసే ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది, దానివల్లే పులుసు రెడీ అవుతుంది. అదేంటో చూపిస్తాను. పులుపుకు తగ్గట్టు చింతపండు, టొమాటో వేసాము, దాన్ని బట్టి చింతపండు వేసుకోండి. అలాగే బెల్లం, టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవ్వడానికి బెల్లం వేసుకోవాలి. ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్. ఏంటో అనుకుంటున్నారా? చాలా ఈజీగా దొరికేదే. అదే బియ్యం పిండి. నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను బియ్యం పిండి. అది నీళ్ళు వేడి అవ్వకముందే అమ్మ డైరెక్ట్గా అందులో వేసేశారు. మనకి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి అంత అలవాటు ఉండదు కదా. సో వాటర్లో కలిపేసుకొని ఆ వాటర్ పులుసులోకి పోసేసుకోవచ్చు. అమ్మ కంటే రోజు చేసి అలవాటు అయిపోయింది కాబట్టి డైరెక్ట్ పొడి అందులో వేసేస్తున్నారు. మనం ఇలా గరిటెతో కలుపుతూ ఉంటే మనకు ఆ థిక్నెస్ తెలుస్తుంది. ఆ కన్సిస్టెన్సీని బట్టి పిండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 spoons పట్టుంటుంది పిండి. ఇలా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా కలిసిపోతుంది వాటర్లో. వాళ్ళ నానమ్మ చాలా టేస్టీగా చేసేవాళ్ళంట. అప్పటికప్పుడు కూరగాయలన్నీ తీసుకొచ్చి అప్పటికప్పుడే రెసిపీస్ చేసేవాళ్ళంట. కొంచెం సాంబార్ పొడి కానీ, రసం పొడి కానీ, అలాగే కొంచెం వెల్లుల్లి. రెసిపీ రెడీ అయిపోయిందండి. టేస్టీ సొరకాయ పులుసు రెడీ. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.